దేశ రాజధానిలో తెలంగాణ ఈగల్ టీం భారీ ఆపరేషన్ చేపట్టింది. ఢిల్లీలోని 20 ప్రాంతాల్లో తెలంగాణ ఈగల్ టీం ఆపరేషన్ నిర్వహించింది. ఢిల్లీతో పాటు నోయిడా, గ్వాలియర్, విశాఖలో సోదాలు జరిగాయి. 12 కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుంది ఈగల్ టీం. ఒక్క ఢిల్లీలోనే 16 డ్రగ్స్ విక్రయ కేంద్రాలను గుర్తించింది. హైదరాబాద్ లోని మల్నాడు రెస్టారెంట్, మహేంద్ర యూనివర్సిటీ ఆ 2 కేసులను విచారించగా డ్రగ్స్ మాఫియా బయటపడింది. నైజీరియాకు చెందినటువంటి నిక్కీ ఆధారంలో డ్రగ్స్ దంతా జరుగుతున్నట్టుగా చెప్తోంది. 2000 మందికి డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా ఈగల్ టీం గుర్తించింది. వందలాది మ్యూల్ అకౌంట్లు ఏర్పాటు చేసి నగదు లావాదేవీలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఏజెంట్లను నియమించుకుని డ్రగ్స్ దంతా చేస్తున్నాయి ముఠాలు. డ్రగ్స్ ను గార్మెంట్స్, కాస్మెటిక్స్, షూ మధ్యలో ఉంచి సప్లై చేస్తున్నారు. శ్రీ మారుతి కొరియర్, డిటిడిసి, ప్రొఫెషనల్ కొరియర్, బ్లూ డాట్ వాడుతున్నట్టుగా ఈగల్ టీం గుర్తించింది. ట్రాకాన్, షిప్ రాకెట్, ఇండియా పోస్ట్, ఢిల్లీ వెరీ పార్సల్ ద్వారా డ్రగ్స్ రవాణా చేసినట్టుగా ఐడెంటిఫై చేసింది. ఇక హైదరాబాద్ లో 11 మంది డ్రగ్స్ పెడ్లర్లకు సంబంధించి ఈగల్ టీం సమాచారం సేకరించింది. హైదరాబాద్ లో సాయి గోపాల్, డానిష్, పవన్ తుంగతుర్తి, శేషు చౌదరి, శివ శేషగిరిరావు, మణి బాబీ చౌదరి, సైఫ్, సూర్య అన్నమనేని, దినేష్, సిద్ధం, శశాంక్, సాగర్ అలీలను ఇప్పటికే అరెస్ట్ చేసింది. వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో 2 విద్యార్థులు అరెస్ట్ అయ్యారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న విద్యార్థులతో పాటు మరొకరు కూడా అరెస్ట్ అయినట్టుగా తెలుస్తోంది. సర్వీస్ అపార్ట్మెంట్ లో మహిళా ఫారినర్స్ తో ఉంటూ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టుగా ఈగల్ టీం గుర్తించింది. గ్వాలియర్ లో యువరాజ్ సోలంకి అరెస్ట్ అయ్యాడు. నోయిడా కేంద్రంగా గార్మెంట్స్ వ్యాపారం చేస్తున్న సోలంకి గార్మెంట్స్ మాటున డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. ఇతని దగ్గర 15 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు స్వాధీనం చేసుకుంది ఈగల్ టీం. ఢిల్లీలో 50 మంది నైజీరియన్ యువతీ యువకుల్ని అరెస్ట్ చేసింది. డ్రగ్స్ ఇదంతా వస్తుందని తెలిసింది. అంటే వాళ్ళు దే ఆర్ యూజింగ్ డ్రగ్స్, బాగా కన్జ్యూమింగ్ డ్రగ్స్. సో అది తీసినప్పుడు ఏంటంటే దానికి ఢిల్లీ నుంచి కొరియర్ సర్వీసెస్లో వస్తున్నాయి. ఫస్ట్ గోవా నుంచి కూడా వస్తున్నాయి. కొరియర్ సర్వీస్ నుంచి తెస్తున్నారు ఎక్కువ. ఆ కొరియర్ సర్వీస్ని ఐడెంటిఫై చేసి దాని వెనక ఎవరున్నారు, కొరియర్కి ఎవరు వచ్చి పార్సిల్స్ ఇస్తున్నారు అన్నది కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. మేము వచ్చి చూసినప్పుడు చాలామంది కూడా ఇందులో ఉన్న ఈ నైజీరియన్స్ ఒక్కొక్క కొరియర్కి ఈ కామర్స్, ఈ ఫ్లిప్కార్ట్, అమెజాన్ వీటిల్లో తీసుకున్న షూస్ నుంచి కానీ క్లోత్స్ నుంచి కానీ దాంట్లో కన్సీల్ చేసి పంపిస్తున్నారు. అవి కూడా డ్రగ్ పార్సిల్స్ కూడా తెప్పించుకొని చూడటం కూడా జరిగింది. చూసిన తర్వాత ఫైనల్గా ఈ నెట్వర్క్ ఎవరెవరు ఎక్కువ ఉంటున్నారో వాళ్ళ ఫోన్ డీటెయిల్స్, కాంటాక్ట్స్ అనేది తీసుకున్నప్పుడు వాళ్ళ నెట్వర్క్ అనేది మాకు ఒక క్లియర్ ఒక పిక్చర్ వచ్చింది. పిక్చర్ వచ్చిన తర్వాత మా డైరెక్టర్ గారు కూడా స్వయంగా వచ్చి, డైరెక్టర్ గారు, మా లాల్, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా వచ్చి దాన్ని రెక్కీ చేయటం చూడటం జరిగింది. దాని తర్వాత ఎన్సీబీతోని, ముఖ్యంగా క్రైమ్ బ్రాంచ్తోని మేము వచ్చి కలిసి దీని గురించి ఢిల్లీలో ఏ రకంగా ఇది ఉంది అని చెప్పి మేము డిస్కస్ చేసినప్పుడు సార్ వాళ్ళు కంప్లీట్ మాకు 100% కోఆపరేట్ చేసి అందరూ ఫోర్స్ ఇచ్చి ఏ ఏరియాలో మేము చేయాలన్నది మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్పినప్పుడు దే హ్యావ్ కోఆపరేటెడ్ వెల్. మొత్తం సార్ ఇదే రకంగా మేము టోటల్గా తెలంగాణ నుంచి 105 పర్సన్స్ వచ్చాము ఇక్కడికి. ఇక్కడి నుంచి కూడా 85, ఆల్మోస్ట్ 180 పర్సన్స్తోనే నిన్న రైడ్ కండక్ట్ చేయడం జరిగింది 18 ప్లేసెస్లో. సో డ్రగ్ కూడా మంచి పెద్ద మొత్తంలో దొరికింది. చాలామంది కూడా ఈ డ్రగ్ కార్టెల్లో ఎవరైతే లింక్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా డిపోటేషన్ చేస్తే కొంచెం చాలా ఫ్రీ అవుతుందనే ఉద్దేశంతో ఇది చేపట్టడం జరిగింది. ఇది 100% సక్సెస్ఫుల్గా. जिसमें अभी तक 10 आदमी जो मेन ड्रग पेडलर थे वो गिरफ्तार किए जा चुके हैं, जिसमें से 7 आदमियों की गिरफ्तारी तेलंगाना की एएनटीएफ ने की है। 3 लोगों की 3 फॉरेन नेशनल की गिरफ्तारी दिल्ली पुलिस ने की है और 40 से भी ज़्यादा फॉरेन नेशनल्स जो इस पूरे ड्रग रैकेट में शामिल थे उनको डिपोर्टेशन के पर्पज़ से डिटेन किया है। ये एक बड़ा ऑपरेशन था जो शुरुआत होती है तेलंगाना से। तेलंगाना में करीब 2-3 महीने पहले एक केस दर्ज किया गया था नारकोटिक्स का। उसमें एक बड़े इंटरनेशनल नेटवर्क की एक्टिव होने की बात सामने आई थी, जिस इनपुट को तेलंगाना पुलिस ने दिल्ली पुलिस के साथ साझा किया और उस पर ज्वाइंटली काम करते हुए करीब 18 जगहों पर दिल्ली में कल रेड की गई, साइमल्टेनियस रेड की गई
18 टीमों ने पार्टिसिपेट किया, जिसमें तेलंगाना पुलिस के एक एसपी सीताराम जो मेरे साथ हैं, 6 डीवाईएसपी रैंक ऑफिसर्स, 6 इंस्पेक्टर्स और 93 अदर स्टाफ जो तेलंगाना से आए थे। 105 आदमी का जो स्टाफ पूरा तेलंगाना से बड़ी टीम आई थी इनकी पूरी। दिल्ली पुलिस के 2 एसीपी और 5 इंस्पेक्टर सब मिला करके 18 जगहों पर रेड किया, जिसमें संतगढ़ एक लोकेशन है, पश्चिमी दिल्ली में पड़ता है, जिसमें